ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఏదో ఒక రకంగా రాఘవని బయటకు తీసుకురావాలి. నో బాబాయ్ గారు, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆఫీస్. ఆఫీసా? రాఘవ్, ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. హలో, నన్ను చూడండి, మీతోనే మాట్లాడుతున్నా. లేదు, నేను చెక్ చేస్తున్నాను. ఈ రోజు నేషనల్ హాలిడే ఏం లేదు కదా అని. ఏం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. లేదు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మీ ఫేస్ చూసుకోండి, మీరు చాలా సీరియస్ గా డల్ గా ఉన్నారు. ఇలా మీరు ఆఫీస్కి వెళ్ళారంటే అసలు మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు. ఈ రోజైతే వణికిపోతారు. ఏం పర్వాలేదు, వాళ్ళకి నన్ను భరించడానికి జీతాలు కూడా ఇచ్చేది. ఇవేం చిన్నపిల్లల చేష్టలు, అడ్డులే దారి. రాఘవ్, ప్లీజ్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. నేను మీకోసం వాటర్ ఫౌంటైన్ లో ప్లేస్ బుక్ చేశాను, దాంతో పాటు ఇటాలియన్ రెస్టారెంట్ కూడా. ఏంటి? ఎందుకు? నేను ఇంకేం చెప్పలేనది సర్ప్రైజ్. చూడు, ఇలాంటివన్నీ నువ్వు పక్కన పెట్టి నీ రిపోర్టింగ్ మీద దృష్టి పెట్టు. గుర్తుంది కదా, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు. భాస్కర్, హాలిడే ఇన్ పేపర్స్ ఎక్కడున్నాయి? రాఘవ్, రాఘవ్. అమ్మ రేఖ, డోంట్ వరీ, వాడికి ఆ ఫైల్లో ఏం దొరకదులే. అరే కానీ వాడు ఆఫీస్కి వెళ్ళిపోతే మన ప్లాన్ సంగతి ఏమవుతుంది? డోంట్ వరీ బాబాయ్ గారు, రిపోర్టర్ రేఖ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి కూడా ఉంటుంది. ఓ థింకింగ్ క్యాప్. కానీ రేఖ ప్లాన్ బి ఏంటమ్మా? ఇన్ ది ప్రాసెస్ బాబాయ్ గారు. మీరు జస్ట్ ప్రయత్నిస్తూ ఉండండి. ఎంత వీలైతే అంత రాఘవ్ ఈరోజు ఆఫీస్కి లేట్గా వెళ్ళటానికి. ఓకే బాస్. నమస్తే అండి. నమస్తే. మీరు ఉన్నతి కోసం వచ్చారా? అవునండి. మీరు ఎలా చూస్తున్నారంటే ఈవిడేదో లోకల్ డాక్టర్ అన్నట్టు. ఈవిని నువ్వే రమ్మన్నావా? అవును, మిమ్మల్ని నేనే రమ్మన్నాను కదా, డాక్టర్ సునీత. కానీ డాక్టర్లు ఇంటికైతే కేవలం ఎమర్జెన్సీకే వస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉందా ఏంటి? ఎందుకంటే ఉన్నతి అయితే మాకేం చెప్పలేదు. లేదు, యాక్చువల్లీ సుమా, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఇట్రా. నువ్వేం చేస్తున్నావు సుమా? ఏంటి ఇలా ప్రశ్నిస్తున్నావు? నీకు తెలుసు కదా, ఉన్నతి పెద్దింటి నుంచి వచ్చింది. అక్కడ డాక్టర్స్ ఇలా రొటీన్ చెకప్ నార్మల్ అయి ఉంటుంది కదా. కానీ అక్క, నేనేదో ఊరికే అడుగుతున్నానంతే. అయితే ఏం అడగకు, సరేనా? ఉన్నతికి ఇదంతా అసలేం నచ్చదు. అమ్మా ఉన్నతి, వెళ్ళమ్మా, నువ్వు డాక్టర్ని నీ గదిలోకి తీసుకుని వెళ్ళు. అలాగే, వెళ్ళమ్మా. ఏంటి సుమ్మ నువ్వు మరీను? ఇక్కడేదో జరుగుతుంది. లేదంటే పొద్దు పొద్దున్నే ఇలా ఎవరు రొటీన్ చెకప్ కైతే రారు కదా. మమ్మీ, అయితే వెళ్ళి ఏంటో చూద్దాం, పద. డాక్టర్, మీరు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? మీకు తెలుసు కదా మా అత్తింట్లో వాళ్ళకి ఎన్ని అనుమానాలు. అరే చెప్పండి. సారీ ఉన్నతి, నేను నీ లైఫ్ డిస్టర్బ్ చేసుంటే. కానీ అదేంటంటే నీ కారణంగా నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. నాకు అర్థం కావటం లేదు. ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నువ్వు రైట్ టైంకి బేబీని ఎలా డెలివరీ చేస్తావని. పైగా నీ ఫేక్ ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పినందుకు నా లైసెన్స్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అని భయం. ఐ నో డాక్టర్, నేను షెడ్యూల్ కంటే చాలా వెనకబడిపోయాను. కానీ నేను ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసేస్తాను. అవునా? అయితే నీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎలా నడుస్తుంది? ప్లాన్ అయితే వేశాను, కానీ అది అసలు ఏమీ జరగట్లేదు. మీకు తెలుసా, ధ్రువ నా దగ్గరికి రావట్లేదు. అరే అరే చూసుకో. వినమ్మా. ఏం వినిపించట్లేదు. ఏం వినిపించట్లేదే. ఒక పంచేనా, నిత్యం తెచ్చి దాని పైకెక్కి పైన కిటికీలోంచి చూడనా? మంచి ఐడియా. వెళ్ళి తీసుకురా. నా దగ్గర ఒక కొత్త ప్లాన్ ఉంది. నేను రైట్ టైంకి ఒక న్యూ బోర్న్ బేబీని తీసుకొస్తాను. అండ్ తను నా బేబీ అని చెప్తాను. నిజం చెప్పాలంటే ఉన్నతి, నేను కూడా ఇలాగే అనుకున్నాను. క్లినిక్ కి ఒక పెద్ద మనిషి 19 ఏళ్ల అమ్మాయి వచ్చింది. కావాలంటే తనతో నేను నీకోసం మాట్లాడతాను. తను నీకు తన బేబీ ఇస్తుందేమో. డాక్టర్, ఇది పర్ఫెక్ట్ ఐడియా. ఒక్క నిమిషం. పైకి ఎక్కువ.
డాక్టర్ దానికి ఏదో చీటీ ఇస్తుంది. చీటీనా? ఇది ఆ అమ్మాయి అడ్రస్. కొంచెం డబ్బులు ఆఫర్ చేయి, అప్పుడు తను నువ్వేం చెప్పినా వింటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మమ్మీ స్మిత, కానివ్వు, ఆ బూజు దులుపు. మమ్మీ చీపురు కూడా ఇవ్వు, ముందు పైకెక్కించేసావు. నీ చుడితో దులుపు. పని దొంగవైపోయావు. కానీ ఛీ! బతికిపోయాను. మమ్మీ ఆ చీటీలో ఏముండి ఉంటుంది? అది చూస్తేనే కదా తెలిసేది. రాఘవా, ఏం చేస్తున్నారు మీరు? పేపర్ రివర్స్లో పట్టుకున్నారేంటి? ఏంటి నానా, నువ్వింత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? తొందరగా ఏంటత్తయ్య, నేను మీటింగ్కి ఆల్రెడీ లేట్ అయిపోయాను. ఓ, నేను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళకూడదని ఎవరో గట్టిగా అనుకుంటున్నారు. మీకు తెలుసా, నా సాక్స్ కూడా దొరకట్లేదు. పైగా దొరికినవి కూడా వేరే రకమే దొరికాయి. నా కార్ కీస్, ల్యాప్టాప్ అయితే నా కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. అదెలా సాధ్యం నాన్న? ఇది చాలా పెద్ద తప్పు. ఇంటి యజమానికి వర్క్కి వెళ్ళడానికి లేట్ అవుతోంది. ఉండు, నువ్వు ఉండు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ సెట్ చేసి వస్తాను. జన్మలైన వీడని బంధం మనదిలే, రేనైన కాంతి పంచు చంద్రం నీవులే. శిశిరం వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం.